ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు. ఆయన కారు అక్కడ వస్తుంది. ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఓకే, చూడండి, ఆ మూడో కారు మాజీ ముఖ్యమంత్రిది. ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోని చూస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే, ఇట్లాంటి పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రజాహితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఇతను మాత్రం ఇలాంటి ఉగ్రవాదత్వంతో గతంలో అమరావతిని నాశనం చేశాడు, ఎలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు. ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏది 16 రూపాయలకు పక్కది కొంటా ఉన్నా, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుంది అని చెప్పేసి. ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే, ఈ రోజు మా మనోహరన్న సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 672 కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారంటే, మాకున్న తపనది రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఎప్పుడు కూడా రేట్లు మనకి ఏదైతే అధిక ధరలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయటం కానీ, రైతుకి ఎంఎస్పీ ఇవ్వటం కానీ, రైతు ఏదైనా నష్టపోతా ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.